शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरहरप्रभुं जितेन्द्रियं जतक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमनीश्वरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमातापितरौ नित्यं जन्मनो मम कारिणी कर्मादिपुरुषस्तेभ्यः प्रथमं स्यात् नमाम्यहं कूचिकृष्णमूर्तिगुरुवर्णकु चचवती मातकु नमस्कृतसुमाञ्जलिवे కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాలు వెనవేలు. ఓం సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగర్షిభిః వసిన్యాద్యాభిః త్వాం సహ జనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిసుభగైః వచోభిః వాగ్దేవి వదనకమల ఆమోదమధురై. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం వల్ల మన యొక్క సకల ఇంద్రియాలు సకల అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయో అట్టి పరాత్పరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాడు. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే వదాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 23వ రోజు. ఈనాడు ఆండాళ్ళ తల్లి మనకి ఈ పాత్రంలో ఏ విషయాలైతే తెలియజేసిందో వాటిని చక్కగా సావధానంగా ఆలకించి మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. மாரிமலை முழஞ்சில் மண்ணுக்கிடன் ரங்கும் சீரியு சிங்கம் அறிவித்து தீவிழித்து வேரிமயிறு பொங்க வெப்பாடும் பேர்ந்தரை மூரின் நிமிர்ந்து முழிங்கு புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராயன் అనందదేరోరంబావాయ్. నిన్నటి రోజున పరమాత్మ యొక్క దర్శనం అయింది. ఆయన్ని ఎలా చూడాలో చెప్పారు. స్వామి, నువ్వు మామూలుగా చూసేస్తే కుదరదు, ఇదిగో ఇలా ఇలా కావాలి మాకు, ఆ చూసేటటువంటి అందాన్ని మేము తిలకించాలి అన్నారు. ఇవాళ స్వామిని లేచి సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన ఎలా రావాలి, ఎలా లేవాలి, అక్కడి నుంచి సింహాసనం దాకా ఎలా నడవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తోంది ఈరోజు ఆండాళ్ళ తల్లి. వర్షాకాలంలో చలనం లేకుండా ఉండేటటువంటి పర్వతాల యొక్క గుహల్లో ముడుచుకొని పడుకొని నిద్రిస్తూ గాఢంగా నిద్రిస్తూ ఉండేటటువంటి ఒక సింహం మేల్కొని తీక్షణమైనటువంటి తన యొక్క చూపులతోటి 4 వైపులా ఇలా చూసి పరికించినట్లుగా నువ్వు ఒకసారి ముందర 4 వైపులా చూడాలి. అంటే ఈ లక్షణాలన్నీ స్వామి చెప్తాదనమాట. ఇలా చేయాలి అని అలా పరికించినట్లు పరిమళం కలిగినటువంటి తన జూలుని నిక్కబడుచుకుంటున్నట్లుగా ఉండేలాగా అటు ఇటు దల్లి లేచి శరీరాన్ని బాగా సాగదీసి ఒక్కసారి విదిలించుకుని ఒళ్ళు విరుచుకుని
ఒక్క పెట్టిన గర్జించి గుహ నుంచి రాజటీవీతోటి బయటకు వచ్చినటువంటి సింహం ఎలా ఉంటుందో అలా రావాలి అని చెప్పేసి కృష్ణుడికి ఆండాడి తల్లి లేవడం, లేచిన తర్వాత సింహాసనం దాకా నడవడం అనేటటువంటి ఒక ప్రక్రియని ప్రత్యేకించి తెలియజేస్తుందన్నమాట. అయితే అతచి పుష్ప రంగును కలిగినటువంటి ఓ స్వామి, నువ్వు నీ భవనం నుంచి ఆ సింహం ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చి మనోహరంగా అలంకరించబడినటువంటి నీ సింహాసనం ఏదైతే ఉందో ఆ దివ్య సింహాసనాన్ని అలంకరించు. ఆ తర్వాత మేము ఎందుకు వచ్చామో కనుక్కోవాలి. ముందర అక్కడ కూర్చోవాలి, తర్వాత మా గురించి అడగాలి. అంతేగాని ముందుగా మీకు ఏం కావాలి అంటే కుదరదు అన్న. అలాగే తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, మా కోరిక ఏందో దాన్ని అనుగ్రహించాలి అని స్వామిని గోపికలతో కూడినటువంటి ఆండాడు తల్లి తమ యొక్క మనోభీష్టం ఇలా ఉందని చెప్పేసి తెలియజేసింది. వచ్చిన స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తోంది, మమ్మల్ని కటాక్షించవయ్యా, ఎంత వేడినా నువ్వు పలకటం లేదు, చూసావు కానీ చూసినట్టుగా మాకు తెలియటం లేదు అని చెప్తాను మళ్ళీ అని నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తనను చేరదామని ఎత్తిరేస్తూ ఉన్నటువంటి ఈ గోపికలు పడేటటువంటి శ్రమను చూశాడు స్వామి. చూసిన తర్వాత అయ్యో వీళ్ళని ఎంత బాధ పెట్టాను కదా, నాకోసం కదా ఇంత కష్టపడొచ్చారు అని స్వామి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. నేను కావాల్సినవి ముందుగానే ఇచ్చేసి ఉంటే వీళ్ళు ఇంత దూరం వచ్చి ఉండేవారు కదా, ఇంత కష్టపడి ఉండేవారు కాదు కదా అని అనుకుంటున్నాడు. ఇలాగా ఆయన బాగా బాధపడ్డాడు. నా వారినే నేను ఉపేక్షించాను, దీనులే అర్థించేటట్లుగా చేశాను అని స్వామి బాధపడుతున్నాడు. అలా బాధపడుతుంటే రామాయణ కాలంలో కూడా నేను ఇలాగే చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మునులందరూ ఏమిటి ఇక్కడ ఇన్ని ఎముకలు ఉన్నాయి అని చెప్పేసి అడిగితే ఇవన్నీ పూర్వం తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మునీశ్వరుల యొక్క ఎముకలు ఉన్నారు. ఏమిటి ఇన్ని ఎముకలు ఉన్నాయన్నాడు. మరి రాక్షసుల యొక్క బాధ తట్టుకోలేకపోతున్నామయ్యా స్వామి అని చెబితే, అయ్యయ్యో నాకు ఇప్పటిదాకా తెలియలేదే, మిమ్మల్ని చాలా ఆలస్యంగా చూశాను అని సిగ్గుపడిపోయాట రామాయణ కాలంలో. ఆనాడు వాళ్ళని కష్టపెట్టినట్టుగానే నేడు ఈ గోపకన్యల్ని కూడా కష్టపెట్టానే అని కలత చెందాడు స్వామి. వెంటనే మీకేం కావాలరా అని అడిగాడు. మీ అభిష్టాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నారు. వీళ్ళేమంటున్నారు, అబ్బబ్బే మాకు ఏ కోరికలు లేవు స్వామి అన్నారు. ఏమిటి కోరిక, నువ్వు నీ భవనం నుండి వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోవడం ఒక్కటే మా కోరిక అని చెప్పేసి చెప్తున్నారు. అలా వస్తే నీ వచ్చేటప్పుడు నీ యొక్క సౌందర్యాన్ని చూడాలని మా కోరిక అన్నారు. సరే ఆయన అందుకు ఇష్టపడ్డాడు. ఇష్టపడితే అభిప్రాయ నువ్వు మామూలుగా వచ్చేస్తే కుదరదయ్యా, ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎలా వస్తుందో అలాగ రావాలి అని ఒక అద్భుతమైనటువంటి వర్ణన చేసింది ఇక్కడ. అది ప్రకృతి గురించి అధ్యయనం చేయాలని ఈ వర్ణన విన్నవాళ్ళందరికీ తెలుస్తుంది. అంటే ప్రకృతి గురించి తెలుసుకోవాలన్నా, వేదం గురించి తెలుసుకోవాలన్నా, భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలన్నా మనం తిరుప్పావై చదివి తీరాలి. లేదు సాహిత్యం గురించి మాత్రమే తెలుసుకోవాలి అన్నప్పటికీ కూడా తిరుప్పావై చదవాలి అని చెప్పేసి మనకి దీనివల్ల అర్థమవుతుంది. అయితే ఇందులో ఏమున్నాయి, ఉపమానము ఉపమేయము. అంటే ఉపమానం అంటే ఏమిటి, ఉపమేయం అంటే ఏమిటి. ఇప్పుడు ఒక స్త్రీ యొక్క ముఖాన్ని వర్ణించవలసి వస్తే ఆమె ముఖము చంద్రబింబము వలె ఉంది అన్నారు. అంటే చంద్రబింబము ఉపమేయము, ఉపమానము ఆమె యొక్క ముఖం. అంటే ముఖం ఎప్పుడూ మనకి బాగా అలవాటు అయినటువంటి చంద్రబింబంతో పోల్చారు. చంద్రబింబం ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఓహో చాలా అందంగా ఉందన్నమాట ఆ ముఖం అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది వెంటనే. ప్రత్యేకించి ఆ అమ్మాయి యొక్క ముఖం చూడవలసినటువంటి అవసరం లేదు. అంచేత అలా ఉపమానము ఉపమేయము వగైరాలన్నీ తెలియాలంటే మనం ఈ తిరుప్పావై చదవాలి. అయితే ఇది అదే అనే నియమం లేదండి.
మనకి ఏది కావాలంటే అవన్నీ కూడా తిరుప్పావైలో దొరుకుతాయి అని ఆమె చెప్తారు. అందుచేత ఈ తిరుప్పావై అన్నిటికీ మూలం అని కూడా మనం చెప్పవచ్చు. ఇవాళ అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పేటటువంటి పాసురంలో భగవంతుని చేరే వరకే శాస్త్రం, చేరిన తర్వాత శాస్త్రాలు అవసరం లేదు, ఆ శాస్త్రాల యొక్క ప్రాధాన్యత కూడా లేదు అని చెప్పేసి చెప్తారు. లోకల్లో మనకి తెలుసును, ఎలాగైతే ఒక వివాహం జరిగేదాకానే పంతులు గారు కావాలి, మంత్రాలు కావాలి. వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎదురు కాపురం చేసుకుంటారు, రోజు పంతులు గారు ఉండవలసిన అవసరం లేదు అన్నట్టుగా పరమేశ్వరుని ఎప్పుడైతే మనం చేరిపోయామో అప్పుడు ఇంకా శాస్త్రాలు అక్కర్లేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎప్పుడైతే కలిగేసిందో అప్పుడు కూడా ఎలా ప్రేమించుకోవాలి అనేటటువంటి విషయం అనవసరం ఉంటారు. ప్రేమ ఆల్రెడీ కలిగేసింది, ఆ ప్రేమని పాటించడమే. అందుచేత భగవంతుని చేరేదాకా ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. కానీ భగవంతుని యొక్క సన్నిధానానికి చేరితే భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మన నేనే మీ మనిషిని అన్నట్టుగా ఆయన వడంబడిపోయి ఉంటాడు. అందుచేత పరమాత్మను చేరిన తర్వాత మనం ఏమీ కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు ఏమీ లేవు. అయితే ఇదే విషయాన్ని మనం రామాయణాన్ని ఉదాహరణగా తీసుకుంటే రాముడు విభీషణుడిని అనుగ్రహించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. విభీషణుడు వచ్చి, శ్రీరామ, మా అన్నయ్య నన్ను తరిమేశాడు, నువ్వే నాకు దిక్కు, నాకు ఇంకెవరూ లేరు, కాబట్టి నేను నిన్ను శరణ పెడుతున్నాను అన్నాడు. అనేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ రుబ్బే కుదరదండి, వీడు రాక్షసుల తాలూకు వాడు, ఎక్స్పర్ట్ వాడు ప్రతిపక్షం వాడిని మన దాంట్లో కలుపుకుంటే కుదరదండి, ఎప్పటికైనా డేంజర్ అయ్యాను అన్నాడు. అంటే రాముడు అన్నాడు, వగనైన ప్రాణభీతినైన నన్ను శరణంటే చాలు, వాడు శత్రువు అయినాక సరే నేను వాడిని రక్షిస్తాను అని చెప్పాడు. అని ఎవరైతే మొట్టమొదట ఆ విభీషణుడిని వదో అన్నారో అటువంటి సుగ్రీవుణ్ణి పంపించి ఆ విభీషణుడిని పిలుచుకుంటారు అన్నారు. విభీషణుడిని పిలుచుకుని వచ్చాడు. విభీషణ, నిన్ను నాలో చేర్చుకోవడం కోసం, నా దగ్గరికి చేర్చుకోవడానికి నేను చాలా ఆలస్యం చేశానయ్యా, నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు అప్పుడు రామావతారంలో. అంటే ఒక భక్తుడిని శరణన్నటువంటి వాడిని రక్షించడానికి వెంటనే రక్షించాలి అని స్వామి యొక్క నిర్ణయం. కానీ ఆ నిర్ణయం ఎప్పుడైతే ఆలస్యం జరిగిందో ఆ ఆలస్యాన్ని స్వామి క్షమాపణ చెప్పుకున్నట్టుగా నేను సిగ్గుపడుతున్నానయ్యా అని చెప్పేసి చెప్పాడు. ఈ విధంగా ఈ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ లోచనాభ్యం పిబన్నివా అంటే కళ్ళతోటే తాగేస్తున్నారా ఈ అందం అంతాను అన్నట్టుగా ఉంది. అంత అందంగా ఉంది ఆ సన్నివేశం చూస్తే. ఒక కంటి చూపుతో తన విభీషణుడికి రక్షణ ఇవ్వడంతో జరిగిన చాలా విలంబనను తెలుపుతూ దగ్గరికి తీసుకున్నాడు. అలాగే మన వాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టి శరణంటూ వచ్చినటువంటి విభీషణుడికి రాముడే దాసుడే విభీషణుడికి చెప్పినట్లుగా ఎలా అయితే చేశాడో ఆ అవతారంలో అలాగే ఇక్కడ వీళ్ళందరికీ గొడంబడి ఉన్నాడు. అయ్యో మిమ్మల్ని ఆలస్యం చేశానే అన్నాడు. అంతేకాదు ఆ అవతారంలో సముద్రుడు కూడా నాకు సహకరించకపోవడం వల్ల నేను సముద్రుడిని కూడా గట్టిగా మందలించాను. ఆ తర్వాత సముద్రుడు నాకు దారిచ్చాడు, నేను దాని మీద భారతి కట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు. అంచేత మీరు కూడా మీ భక్తి అనేటటువంటి దాంతో నన్ను వశపరిచేసుకున్నారు అని చెప్తున్నాడు. అందుకని వాళ్ళు నిన్న ఎలా కళ్ళు తెరవాలో ఆదేశించినటువంటి వాళ్ళు ఈరోజు క్రమక్రమంగా నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చొని ఆ తర్వాత తమ యొక్క అప్లికేషన్లన్నీ అంటే తమకు ఏది కావాలో అవన్నీ అప్పుడు వినాలన్నమాట. సింహాసనం మీద కూర్చోవాలి ముందర ఫస్ట్, కూర్చున్న తర్వాత అడగాలి. అంతేగాని కూర్చోకుండా మీకు ఏం కావాలని చెప్పేసి అడిగేస్తే అది కుదరదు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. కోప్పుడయ్యే సీరియే సింగాన శక్తిరిండు అన్నాడు. అంటే నీకు మాత్రమే తగినటువంటి అద్భుతమైనటువంటి సింహాసనమే ఇది, దాని మీద కూర్చుని ఉంటే మేము అడిగినవి
కాదు అని నువ్వు అనలేవు. అటువంటి పరిస్థితి నీకు వస్తుంది. అందుకని దాని మీద కూర్చుంటే యాం 100 కార్యం ఆరాయ్ అందరూ, మేము ఒక కార్యార్థులమే వచ్చాం. మేము ఏం చేయదలుచుకున్నామో తెలుసుకుని ఎలా చేయదలుచుకున్నామో మాకు చెప్పు. మేము చేయాలనుకున్నటువంటి పనిని ఎలా చేయాలో మాకు తెలియచేయి అని చెప్పేసి అంటున్నారు. అయితే స్వామిని లేచి రమ్మని చెప్పేసి చెప్పారు కదా, ఎలా లేచి రావాలి అనేది మళ్ళీ స్వామికి ఒక నిర్ణయం చేశారు. ప్రోటోకాల్ అన్నమాట. అంటే ఈ విధంగానే వెళ్ళాలి అని చెప్పడం. అయితే గోదాదేవి యొక్క తిరుపావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకుని వస్తుంది. అందులో ఒక్కొక్కటి పై కనిపించినటువంటి కృష్ణ గోపికల యొక్క కథ అయితే, రెండవది తిరుపావై యొక్క సారాంశము అని చెప్పేసి ఒక ఆయన చెప్తూ, వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటి అనేది ఈ తిరుపావై చెప్తుంది. కాబట్టి ఈ తిరుపావైని చక్కగా మనం అర్థం చేసుకుంటూ చదవాలి అని చెప్పారు. ఇక మూడవది ఏంటంటే, భగవంతుడిని చూసే స్థానానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటిది తిరుపావై చెప్తుంది. భగవంతుడిని ఈ ప్రకృతి మండలంలో చూడగలిగేటటువంటి స్థానం ఏమిటి అంటే, కేవలం మనం విగ్రహ రూపంలో మాత్రమే ప్రస్తుతం చూడగలం కదా. అది మన ఇంట్లో ఆరాధన చేసుకునేటటువంటి విగ్రహం అయినా కావచ్చు, లేకపోతే ఆలయాల్లో ఉండేటటువంటి అర్చామూర్తి అయినా కావచ్చు. అప్పుడప్పుడు ఆలయాల్లోంచి భగవంతుడు బయటకు వస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, ఎవరైతే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి స్తోమత సరిపోదో, వాళ్ళకి శరీరం సహకరించదో, అలాంటి వాళ్ళ కోసమని ఆయన బయటకు వచ్చి ఊరెరిగింపు, అంటే ఊళ్ళో నేను పలానా చోట ఉన్నాను అని చెప్పేసి చెప్పుకుంటాడట. అప్పుడు మన ఇంటి ముందరకు వచ్చాడు కదా స్వామి అని వాళ్ళందరూ ఏం చేస్తారంటే, కాస్త బియ్యం, కాస్త బెల్లం, ఇంకా వాళ్ళకి తోచినటువంటి దక్షిణ, ఇంకా ఇతర ఏముంటే అవి ఇస్తారు. ఇస్తే అవి తీసుకుని, ఆహా నువ్వు మీ ఇంటికి వచ్చిన తర్వాత అయినా నన్ను ఓకే అన్నావు అని అనుకుంటాడు. అంచేత ఇక నాలుగోది ఏంటంటే, కృష్ణుడి యొక్క భవనం నుంచి ఆయన ఎలా రావాలి అనేది తెలుపుతారు. ఇక్కడ ఎలా రావాలో చెబుతూ, వానాకాలంలో చూసారా మంచి బయటికి రావడానికి వీలైనటువంటి పరిస్థితి వానాకాలం ఉంటే. చలికాలం అయితే పర్వాలేదు, దుప్పటి కప్పుకునైనా రగ్గు కప్పుకునైనా బయటికి రావచ్చు, కానీ వానాకాలం అయితే రాలేము. కానీ ఆ వానాకాలంలో కొండ గుహల్లో నిద్రించేటటువంటి సింహం తనంతట తాను మేలుకొని బయటకు వచ్చేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందో అది చక్కగా వర్ణిస్తూ మళ్ళీ చెప్తాను. ఇదిగో ఇలా అలారా అని చెప్పి ఒక మాటలో ఏమని చెప్పింది, మారి వానాకాలం అనగానే విడిగా ఉన్నటువంటి వాళ్ళకేమో దుఃఖం. అయ్యో నా భార్య నా దగ్గర ఉంటే ఎంత అందంగా ఉన్నావు కదా, నా భర్త నా దగ్గర ఉంటే ఎంత అందంగా ఉన్నావు కదా, నా పిల్లలు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటున్నావు కదా, మా అమ్మగారు మా నాన్నగారు నా దగ్గర ఉంటే ఎంత బాగున్నావు కదా అని విడిగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని విడిగా ఉన్న వారికి దుఃఖాన్ని ఇస్తుంది. అలాగే కలిసి ఉన్నటువంటి వాళ్ళకి, అబ్బా మేము అందరం మంచి అదృష్టవంతులం, అందరం కలిసి ఉన్నాం అని కలిసి ఉన్నటువంటి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఏది వర్షాకాలం. అంచేత ఆ సమయంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వైరం ఉన్నా సరే ఆ వైరాన్ని కాస్త మరిపించేస్తుంటారు. యుద్ధాలు చేసేవాళ్ళు కూడా వానాకాలంలో యుద్ధాలు చేయరు. కారణం, నిలబడ్డానికి సరిగ్గా ప్రదేశం సరిగ్గా ఉండదు. అందుచేత సుగ్రీవుడు రాజ్యసుఖాలతో హాయిగా ఉన్నాడు. రాముడు మాల్యాది పర్వతం మీద ఉండి, ఏమిటి ఈ సుగ్రీవుడేమో నాకు సహాయం చేస్తున్నాడు, వాడేమో హ్యాపీగా అక్కడ భార్యతోటి కులుకుతూ కూర్చున్నాడు అని అనుకుని లక్ష్మణుడిని పిలిచి, ఆ సుగ్రీవుడితో చెప్పు, వాలిని చంపినటువంటి ధనుస్సు అలాగే ఉంది అని చెప్పు, ఇంకేమక్కర్లేదు అన్నాడు. అంటే నువ్వు పడుకుని నిద్రపోతున్నావు ఉస్మా అని చెప్పేసి చెప్పడం అన్నమాట. డైరెక్ట్గా చెప్పకుండా స్వామి అలా మేల్కొలిపేలా చెప్పాడు. ఇంచేత వాలిని చెప్పినటువంటి ధనస్సు అలాగే ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో లక్ష్మణుడు వెళ్ళి, అవునవును నేను రేపటి నుంచి మొదలు పెడదామనుకుంటున్నాను, నువ్వే ఇవాళ వచ్చావు అని చెప్పేసి చెప్పాడు సుగ్రీవుడు లక్ష్మణుడితో.
అంచేత వానాకాలంలో ఉన్నాము, మరొక వానాకాలం కోసం ప్రతీక్షిస్తున్నాము. ఏ వానాకాలంలో ఉన్నాము అంటే మనము రకరకాలైనటువంటి దుఃఖాల్ని సంతతము మనకి అనువర్తింపజేసుకుంటూ ఈ భూమి మీద ఉన్నాం. కిందటిది వర్షాకాలంలో అయితే అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అని చెప్పేసి ఇప్పుడు మనం తలుచుకుంటూ ఉన్నాం. బహుదా సంతత దుఃఖవర్షిని భవ దుర్దినే అధస్కలితం అన్నారు యమునాచార్య వారు. ఏమిటంటే సంసారం అనేటటువంటి అరణ్యంలో దారి తప్పిపోయి సంచరిస్తున్నాం మనం. కాబట్టి మనకి ఎన్ని వానాకాలాలు వచ్చినా ఇంతే అని అనిపిస్తుంది. అవివేక ఘన అంధద్విగ్ముఖే అన్నారు. అంటే అవివేకం అనేటటువంటి కారుమబ్బులు జ్ఞానం అనేటటువంటి సూర్యుడిని కప్పేసేసి మనని దారి తప్పేలా చేసేది. అందుకని మనం దారి తప్పిపోయాము. వివేకం అంటే విడదీసి బ్రతకడం. ఏది విడదీసి? జ్ఞానము అజ్ఞానం. ఇది పనికిరానిది, దాన్ని వదిలేయాలి. ఇది పనిచేసేది, దాన్ని పట్టుకోవాలి. అది మనకి ఇక్కడ చెప్తాను వివేకం అనేది. దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియు శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడమే మనకి వివేకం అన్నారు. అలా కాకుండా రెండూ ఒకటే అని మనం అనుకుంటుంటే అది అవివేకం అన్నారు. అలా అవివేకంగా కనుక బ్రతికితే నిరంతరము దుఃఖమే వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఎలాగా అని సూర్యుడు కనిపించడం లేదు. అయితే మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికీ వదిలి ఉండనటువంటి అచ్యుత భానుణ్ణి, అచ్యుత అంటే ఏమిటి? ఎక్కడ జారిపోకుండా ఉంటాడు, పట్టుకుంటే అలా మన వశమై ఉంటాడు ఎప్పుడు భగవంతుడు. అచ్యుత అంటే ఎప్పుడు జారిపోయినటువంటి వాడు అని అర్థం. అచ్యుత భానుణ్ణి కనిపించకుండా చేస్తుంది ఏది? మన యొక్క అజ్ఞానం. అందుచేత మరి ఆ మబ్బుల్ని మనంతట మనం తొలగించుకోగలమా? తొలగించుకోలేం కదా. అలాంటప్పుడు ఆ సూర్యుడే తనంతట తానుగా మనకు కనిపించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మనం మాత్రం ఆయన్ని చూడలేం. కారణం మనకి అజ్ఞానం అనేటటువంటి మబ్బులు ఎక్కువగా ఉన్నాయి. అందుచేతను మనం తొలగించుకోలేము అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని మాం అవలోకయా అచ్యుతా అని ప్రార్థించాడు. మమ్మల్ని చూడవయ్యా అన్నారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. నువ్వు చూడొచ్చు కదా అంటావేమో, మేము మాత్రం నిన్ను చూడలేము. అందుకని మాకు ఏ విధంగా అయితే చూడడానికి ఆటంకాలు అయితే వస్తున్నాయో ఆ ఆటంకాలన్నింటినీ తొలగించాలి. అప్పటిదాకా మాకు ఆ శక్తి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నీవే ఆటంకాలు తొలగించు. అలా ప్రార్థిస్తూ మరో వానాకాలానికి మన పూర్వులు కోరుకుంటున్నారు. ఈ వానాకాలంలోనైనా కనీసం నువ్వు మాకు జ్ఞానభిక్ష పెడితే ఈ ప్రతి వానాకాలంలోనూ కూడా మేము నేను చూసే అవకాశం ఉంటుంది, మేము దుఃఖపడకుండా ఉండేలాగా చూడు అన్నారు. అంటే ఏమిటి అంటే త్వదీక్షణ సుధాసింధు విక్షేప శీకరై కారుణ్య మారుతానీతై శీతలై అభిషించమాం. ఓ భగవంతుడా, నీ చూపులే పెద్ద సముద్రాలు, అందులో కారుణ్యం అనేటటువంటి గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతున్నాయి. ఒడ్డునుండేటటువంటి వాళ్ళకి సోకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అలాగే నీ చల్లటి కళ్ళ ద్వారా, నేత్రాల ద్వారా నీ దయని కురిపించి మమ్మల్ని ముంచెత్తవయ్యా. ఈ వానని అలాంటి వాన మాకు కావాలి, అంతేగాని భౌతికంగా కనిపిస్తున్నటువంటి వాన మాత్రం మాకు అక్కర్లేదు అన్నారు. అలాంటి వానాకాలంలో మలై మొరైంజిల్ పర్వతపు గుహల్లో మన్ని కిడందం రంగు కాళ్ళు ముడుచుకుని కొడుకుని నిద్రిస్తూ ఉన్నటువంటి చీరియ సింహం, నిద్రలో కూడా పరాక్రమాన్ని వీడకుండా ఉండేటటువంటి సింహం, దాని యొక్క శక్తి తేజస్సు ఎప్పటికీ వదిలిపెట్టకుండా ఉన్నటువంటి సింహం. అంటే సింహం తనంతట తాను లేచి రావాల్సిందే కానీ ఎవరైనా లేపితే అది లేవదు. అందుచేత ఎవరు కూడా దాన్ని లేపడానికి తగరు. కారణం, ఒకవేళ లేస్తే మళ్ళీ మనం అక్కడ ఉంటామో ఉండవో తెలియదు, అది మనం మింగేసేయచ్చు. అందుచేత ఎవరు కూడా సింహాన్ని లేపడానికి ప్రయత్నం చేయరు అని చెప్తున్నారు. అందుకని ఎలాగైతే సింహం
మృగరాజుగా ఉండి తనంతట తాను తన యొక్క టీవీ తోటి బయటికి ఎలా అయితే వస్తుందో అలాగే నువ్వు కూడా బయటకు రావడం అంటే ఆలయాల నుంచి ఉత్సవమూర్తి ఎలా అయితే బయటకు వస్తున్నాడో అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా బయటికి రావయ్యా ఉన్న చోటు నుంచి అంటారు. సీరియస్ సింగం స్త్రీతో కూడుకున్నటువంటి స్వామి అంటారు. అంటే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా. అంటే ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన ప్రోగ్రాం అంటే ముందుగానే ఉంటుంది. సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు. అంటే నిర్గుణం అంటే అసలు రూపం లేనటువంటి దశ కాదు, ఏదో ఒక రూపంతో ఉంటాడు అని ఉపనిషత్తులు చెప్పినట్టుగా ఆండాళ్ళ తల్లి సీరియస్ సింగం అంటాడు. అరవిత్తు ఆ సింహం తనంతట తాను లేచి తీవిరిత్తు ఒక్కసారి తన తేజస్సును బయటికి నేత్రాల నుండి కనిపించేటట్లుగా తెరిచింది. వేరి మయర్పంగా తన జూలిని గగుర్పాటు వల్ల ఒక్కసారి దులుపుకుని ఎప్పాడం పెరుందుదరి ఇటు అటు దొర్లుతూ మూరి నిమురుందు మురంగి పురప్పట్టు పెద్దగా గర్జిస్తూ పోదరుమా పోలే అప్పుడది ఎలా బయలుదేరుతుందో నువ్వు కూడా అలా బయలుదేరాలి. ఇగో ఇన్ని లక్షణాలు నీలో కూడా కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. సృష్టి పూర్వదశ నుండి కూడా సృష్టి తర్వాత దశ వరకు ఆండాళ్ళు ఈ స్వామిని సింహంతో పోలుస్తోంది. ఎలాగా అంటే చాంద్రోగ్యోపనిషత్తు ఈ విధంగా వర్ణిస్తోంది స్వామిని. సృష్టికి ముందర భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆ సంకల్పం తదైక్షత బహుక్ష్యాం ప్రజాయేయేతి, నేనే నా నుండి అనేక మందిని తీస్తాను గాక అని అనుకుంటాడు. అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు సృష్టికి ముందర. మరి సృష్టి ప్రారంభం కావాలి అంటే మరి కొంతమంది కావాలి కదా. అందుచేత నా నుంచి అనేక మందిని బయటికి తీస్తాను అని అనుకుంటాడు. అనుకుని ఇక సృష్టి చేయడం ఎలాగా అంటే త్రిపుత్కరణం అని చెప్తారు దీనికి. అంటే 3 రకాలైనటువంటి వ్యూహాలు ఆయన అనుకుని ఆ వ్యూహాల ప్రకారం ఆయన నడుస్తాడు. మొదట తనలోంచి తేజస్సుని తీయడం ఒకటి, తేజస్సులోంచి జలాన్ని తీయడం ఒకటి, జలంలో నుంచి పృథువుని తీయడం ఒకటి. ఈ 3 రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు వీటిని సగం సగం భాగాలుగా దాన్ని విడగొడతాడు. ఉన్నటువంటి 3 అలా విడగొట్టిన తర్వాత ప్రతి 2వ భాగాన్ని మళ్ళీ సగం సగం చేస్తాడు. అంటే మొదటి భాగం సగం అలా ఉంటుంది, 2వది మాత్రం 2 సగాలు అవుతుంది. ఆ విధంగా సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక పెద్ద భాగం 2 చిన్న భాగాలు అలా ఉన్నాయి 3. ఇలా ఉన్నటువంటి దాంట్లో ఈ అన్నిటిలోనూ కూడా ఒక్కొక్క దానిలోనూ కూడా తానే అందులో ఉండేలాగా ఆ 3లోనూ తన యొక్క స్వరూపాన్ని నిక్షిప్తం చేస్తాడట. ఈ విధంగా ఆయన అండం తయారు చేసి ఈ సృష్టిని ప్రారంభం చేస్తాడు. దీన్నే మన వాళ్ళు బిగ్ బ్యాంగ్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజుల్లో. అయితే ఇప్పటి వాళ్ళు ఏమంటున్నారంటే యుగపత్ సృష్టి కార్యం, ఒక చిటికలో సృష్టి కార్యం జరిగిపోతుంది. అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చినటువంటి ఒక అండంలో ఒక గోడల్లో మనం ఉన్నాం. అయితే ఈ బయటకు వచ్చినటువంటి ప్రతి అండంలోనూ ఒక బ్రహ్మను, వచ్చినటువంటి ప్రతి అండంలోనూ కూడా ఒక బ్రహ్మను పెట్టి ఆ బ్రహ్మకి కొన్ని నియమాలు పెడతారు. అలా నియమాలు పెట్టడం వల్ల ఆయన శరీరంలోంచి కూడా మళ్ళీ 11 మంది ప్రజాపతుల్ని సృష్టించి ఆ ప్రజాపతులకి కొన్ని నియమాలు పెట్టి ఇదిగో మీరు ఈ పని చేయండి, నువ్వు ఈ పని చేయి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పనిని పురమాయిస్తాడట. అలాగా తాను ఈ సృష్టిని ప్రారంభం చేస్తాడు. దీన్ని అద్వారక సృష్టి అంటారు. అంటే ఇంకొకరి యొక్క సహాయం లేకుండా జరిగేటటువంటి సృష్టి అని అర్థం. అద్వారక సృష్టి అంటే బ్రహ్మకి వేద ఉపదేశం చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టి చేయాలి అని చెప్పేసి బ్రహ్మే ఇంకా సృష్టి చేయాలి అనేటటువంటి నిర్ణయం ఆయన మనసులో అనుకుని నువ్వే చేయవయ్యా పూర్తిగాను అని ఆయన చెప్పేస్తాడట. ఎప్పుడైతే బ్రహ్మ సృష్టి చేయడం మొదలుపెడతాడో దాన్ని సద్వారక సృష్టి అన్నారు. అంటే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞకి లోబడి ఆయన సృష్టిని నడుపుతాడు అని చెప్తున్నాడు. ఈ విధంగా
బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువుల్లోనూ కూడా అంతర్యామి అయి ఆయన లోపల ఉంటాడు. ఈ కార్యాన్నంతా ఆండాళ్ళ తల్లి ఇక్కడ చెప్పి అందుకని ఏం చెప్తుంది, ఒక చీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైనటువంటి స్వామి సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో సృష్టి ఎవరు ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతట తానుగానే సృష్టి చేయాలని ఆయన అనుకున్నారో అలాగా నువ్వు స్వతంత్రంగా ఐచ్ఛికంగా తనంతట తాను చేసేది అని. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైనటువంటి కళ్ళు తెరిచిందో పరమాత్మ కూడా తనలో నుంచి తేజస్సును బయటకు తీయాలి. సింహం తన జూరుని విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులా వెదజల్లినట్లుగానే ఇక్కడ పరిమళం అంటే ప్రత్యేకించి ఉండదు. ఇక్కడ శాస్త్రం అన్నారు, గంధవతి పృథ్వీ అన్నారు. అంటే ఆయన ఈ పృథ్వీని అంతటినీ కూడా మనకి కనుక ఇచ్చారు మనం నిలబడడం కోసం అని. కాబట్టి పరమాత్మ పరిమళం కలిగినటువంటి భూమిని దానిలోంచి నీటిని తీసి మన యొక్క జీవనానికి సహకరించడం కోసం ఈ రెండు ఇస్తాడు అని చెప్పారు. ఇక సింహం అన్ని వైపులా పొడుతున్నట్లుగా పరమాత్మ త్రిపుత్కరణం చేస్తాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ కూడా అలాగే తన యొక్క సృష్టి కార్యాన్ని సాగిస్తూ ఉంటాడు. ఏర్పడ్డ ఒక్కొక్క అండంలోనూ ఒక్కొక్క బ్రహ్మను ఎలా అయితే ఉంచుతాడో అలాగే సింహం ఎలాగైతే గర్జించిందో తాను కూడా బ్రహ్మకు వేదాలను ఉపదేశించి ఇదిగో దీని ప్రకారం నువ్వు పనిచేయి అని చెప్పేసి ఆయన చెప్తాడు. అంటే అక్కడ సింహం గర్జించడం, ఇక్కడ ఈయన వేదాన్ని ఉపదేశించడం ఒకటే అని చెప్పేసి చెప్తాడు. ఇక సింహం తన యాత్రని ముందుకు సాగించినట్టుగానే పరమాత్మ కూడా అన్నింటిలోనూ అంతర్యామి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గోదాదేవి ఏమని చెప్తానంటే నాభిస్థానంలో పవడించి ఉన్నటువంటి ఆ అంతర్యామిని తన యొక్క హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిని సింహాసనంలోకి నిలిచి ఉండేలాగా రమ్మని పిలుస్తారు. ఇప్పుడు ఆలయాల్లో ఉండేటటువంటి ఉత్సవ విగ్రహం పొరపాటుకి అంటే బయలుకి మొత్తం ఊరంతా గ్రామం అంతా కూడా ఎరిగేలాగా తీసుకురావడానికి బయలుదేరినట్లుగా కూడా భావిస్తారు. గర్భాలయాల్లో ఉండేటటువంటి మూర్తి అసలు మూర్తి ఎప్పుడూ కదలదు. ఒక్క పూరి జగన్నాథుడు తప్ప ఇంకెవడో కూడా అసలు మూర్తి కదలడం అనేటటువంటిది ఎక్కడా లేదు. అంచేత కదిలే రూపంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. నీ పువ్వు వన్న అతసీ పుష్పం వంటి సౌందర్యం కలిగినటువంటి వాడా ఉన్ కోయల్ నెండ్రు నీ కోవెల నుండి అంటే ఓంకారం అనేటటువంటి స్వామి ఇల్లు కదా, ఆ వేద తత్వం అనేటటువంటి మనకి బయటికి రావాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటికి రావాలి అంటే స్వామి మన దగ్గరికి రావాలి అని అర్థం. ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి అని. ఇప్పుడు ఆలయంలోంచి స్వామి బయటకు వచ్చినా శ్రీకృష్ణుడు తన యొక్క మందిరంలోంచి ఇక్కడికి వచ్చి సింహాసనం దగ్గరికి వచ్చినా ఒకటే అన్నట్టుగా చెప్తోంది. బయటికి రావాలి ఈయన్నింటిని భావిస్తోంది ఆండాళ్ళ తల్లి. ఇంకనే పొందరిని ఇలా రావయ్యా అని చెప్తోంది ఆండాళ్ళ తల్లి. అన్నవయల్ పుదువై పరమహంసలు నీకేమైనా నడక నేర్పుతున్నారా, నెమ్మదిగా నడవమన్నారు అంటారు. అంచేత అయినప్పటికీ కూడా ఆ నడక కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఆయన నడిచేటటువంటి విధానం చూసి చాలా ఆనందించింది ఆండాళ్ళ తల్లి. కోప్పుడయ్యే సీరియ సింగాన శక్తి రెండు అలంకృత సింహాసనంపై కూర్చోమని ప్రార్థిస్తోంది ఆండాళ్ళ తల్లి. ఇక్కడ సింహాసనం అంటే ఏది అంటే మన యొక్క హృదయమే సింహాసనము. అంటే జ్ఞానము అజ్ఞానము ఐశ్వర్యము అనైశ్వర్యము ధర్మము అధర్మము వైరాగ్యము అవైరాగ్యము ఇంకా మొదలైనవన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ హృదయంలో. ఒకసారి ధర్మం బయటకు వస్తే ఇంకోసారి అధర్మం బయటకు వస్తుంది, ఒకసారి జ్ఞానం బయటకు వస్తే ఇంకోసారి అజ్ఞానం బయటకు వస్తుంది. ఈ విధంగా అన్ని రకాలు కలిసి ఉండేటటువంటి మా యొక్క హృదయాలు ఏవైతే ఉన్నాయో ఈ హృదయం అనేటటువంటి సింహాసనంలోకి వచ్చి కూర్చోవయ్యా అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఆసనంలోకి ఎలాగ అన్నీ కలిసి ఉండేటటువంటి ఈ ఆసనంలోకి సృష్టికి కావలసినటువంటి సృజ్య వస్తువులు అన్నీ ఉన్నాయి.
అవన్నీ కూడా ఆలయంలో అయితే ధర్మపీఠాసనం అని చెప్పేసి ఒకటి ఉంటుంది నీకు, దాని మీద కూర్చుంటావు. ఇక్కడ శ్రీకృష్ణ భవనంలో ఉండేటటువంటి సింహాసనం అంటే మన యొక్క హృదయమే సింహాసనంగా భావించి ఆ హృదయంలో కూర్చుని మాకు ఏవైతే కావాలో అవన్నీ కూడా మాకు నువ్వు అనుగ్రహించు అనే ఆండాళ్ తల్లి స్వామిని కోరుకుంటుంది ఈ పాత్రంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.